పొగ త్రాగటం, మద్యం సేవించడం, చిన్నప్పటి ప్రేమను అమ్మాయికి చెప్పకపోవడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. నా పేరు రామ్. అందరిలానే నాకు లవ్ స్టోరీ ఉంది, కానీ ఆ అమ్మాయికి చెప్పే అంత ధైర్యం నాకు లేదు. నా ప్రేమ ఎప్పటికీ ఇలా నాతోనే ఉండిపోతుందేమో. ఇదిగో పువ్వు, నువ్వంటే లవ్వు. ఎక్స్ట్రా లొద్దురోయ్, మొహం పగిలిపోద్ది. పర్వాలేదు, నీకోసం మళ్ళీ అతికించుకుంటా. అబ్బా, చాలా ఉందిరా నీకు. ఏ, నీకు లేదా? కొడతావేంటి? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ అలా కొట్టేస్తారా? ఆ చెంప కూడా వాయించలేదు, సంతోషించు. అయినా ఒక అబ్బాయి ధైర్యం చేసి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారని? చా, అమ్మాయిలకు చెప్పాల్సిన విధంలో చెప్పాలిరా, ఇలా ఎలా పడితే అలా కాదు. మాకు ఒక అబ్బాయి ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తే తన కళ్ళల్లో నిజాయితీ కనిపించాలి, ప్రేమ కనిపించాలి, తర్వాత కామంగా అనిపించాలి. రేయ్ వద్దులే. అయినా నాలాంటి అమ్మాయి దక్కాలంటే వాడు పెట్టి పుట్టుండాలి. నన్ను పడేయాలంటే వాడు BTS హీరో అయి ఉండాలి. వెనకటికి నీలాంటిదే ఇలాంటివన్నీ చెప్పి ఓయిలో దొరికిపోయింది. నీ ఒబ్బరే, ఆగురా ఆగు, చచ్చావు నా చేతిలో. హాయ్, ఏంటి ఏడిపిస్తున్నాడా? చూస్తున్నా ఇక్కడి నుంచి. లేదు, ప్రపోజ్ చేస్తున్నాడు, చెత్తెదవా. ఐ లవ్ యూ. ఏంటి ఇప్పటిదాకా వాడు, ఇప్పుడు నువ్వు, వేరే పని పాట ఉండదా? ఎందుకుండదు? అబ్బాయిలకు అమ్మాయిల్ని పడేయడమేగా పని. బాబు నీకో దండం, నన్ను వదిలే. నేనేదో ప్రశాంతంగా పార్కులో కూర్చుందామని వస్తే ఇక్కడ కూడా నన్ను వదలరా? హే కూల్, నీ ప్రాబ్లం ఏంటి? ఈ లవ్వే ఒక పెద్ద ప్రాబ్లం, అందుకే నేను దీని జోలికి పోను. అయినా ఈ జనరేషన్లో మోసపోవడం, మోసం చేయడం తప్ప లవ్ ఎక్కడుంది? జెన్యూన్గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయము? వాడి గురించి ఏమో కానీ నేను చూడగానే ఇష్టపడ్డా. అయినా నేను చూసింది ఇప్పుడు కాదు, నువ్వప్పుడు 6th క్లాస్ అనుకుంటా. ఏంటి? అవును, అప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తూనే ఉన్నా. ఇంటర్లో రోజు ఫాలో అవుతూ దూరం నుంచే లవ్ చేసేవాడిని. తర్వాత నువ్వు నా నుండి చాలా దూరంగా వెళ్ళిపోయావు. 10 years నుండి నేను చెబుదామనుకున్న మాట, ఐ లవ్ యూ సీత. నీకు తెలియదేమో, నేను నిన్ను గుళ్ళో కూడా ఫాలో అయ్యా.
సీత, నువ్వేంటిక్కడ? ఐ లవ్ యూ రామ్. ఈ విషయమే నేను నీతో చెప్పాలనుకున్నది. అంతా నాకు తెలుసు రామ్. ఎలా? ఇలా. ఇలా చాలామంది తన మనసులో ప్రేమను చెప్పాలనుకుంటారు, కానీ చెప్పలేకపోతారు. నిజంగా వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పకపోయినా తెలుస్తుందంటారు. అదే మన సోల్ ఆఫ్ లవ్.